సహస్ర తల్లిదండ్రులను పరామర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకా వేరే కుటుంబానికి జరగకూడదని, పట్టపగలు పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్లడానికి భయం వేస్తుందని, నగర నడిబొడ్డున ఈ ఘోరం జరగడం చాలా బాధాకరమని, సహస్ర పైనే ఒక చట్టం తేవాలని తెలిపారు. దీంట్లో ఎస్టీ ఎస్సీ కేసు కూడా వర్తింపు చేయాలని పోలీసులకు డైరెక్షన్ ఇస్తానన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఆ బాధ్యత కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎస్సీ ఎస్టీ కేసుకి వర్తింపయ్యే విధంగా ప్రతి బెనిఫిట్ ని కుటుంబానికి అందజేస్తామని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. చాలా బాధాకరం, చాలా దారుణం. వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ యొక్క తండ్రి కానీ తండ్రి కృష్ణ, తల్లి రేణుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం మళ్ళీ ఏ కుటుంబం జరగద్దు. మా ఒక కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది. మరి పట్టపగలు మరి నడి సెంటర్ సిటీలో ఇది జరగడం చాలా ఘోరం. మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా శాస్త్రిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెమై శాస్త్రిని పేరు మీద ఒక పగడబంది చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాం. ఏది ఏమైనా ఆ కుటుంబంగా కాకుండా వేరే ఆ కుటుంబం ఉన్నారా, ఇంకా మిత్రులున్నారా, తప్పకుండా వాళ్ళు లూపి లాగి మరి పోలీస్ శాఖకు నేను డైరెక్షన్ ఇస్తున్న ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని వర్తింపజేయాలి. ఆ కుటుంబంలో కాకుండా ఎవరో బంధుమిత్రులు ఎవరున్నారో అందరినీ కూడా జైలుకు పంపాలి. వారి జీవిత ఖైదు పడే విధంగా చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. మేము ఏది ఏమైనా ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ కుటుంబానికి ఒక 2 BHK ఇల్లు తప్పకుండా ఇప్పిస్తాం. ఎస్సీ ఎస్టీ కేసుల బెనిఫిట్స్ అని కూడా వాళ్ళకి వర్తింపజేస్తాం. తర్వాత స్పెషల్గా కుటుంబానికి ఒక ఎక్స్గ్రేషియా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున రికమెండ్ చేసి ప్రత్యేకమైన ఎక్స్గ్రేషియా కూడా ఇప్పిస్తాం. వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు కనుక ఆ కుటుంబానికి తప్పకుండా 100% న్యాయం చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.